అతనే సార్, అతనే. లోచుకళ్ళు ఇంకా ఇంకా వీడు వీడు మీరు నమ్మరు, ఈ సినిమా నేను 2 సార్లు చూసా థియేటర్లో. ఫస్ట్ టైం చూడటానికి వెళ్తున్నప్పుడే బయట టాక్ వచ్చింది రాడ్డు రాడ్డు అని. లైలా మూవీలో ప్రతి క్యారెక్టర్ ఈస్ క్యారెక్టర్లెస్. దిస్ ఇస్ నోబడీస్ కప్ ఆఫ్ టీ. అసలు ఇది టీయే కాదు. యూత్ సినిమా అన్నారు, నాకు ఇది బూత్ సినిమా తప్ప యూత్ సినిమా ఎక్కడ అనిపించలేరా? సినిమా ఎలా ఉంది కాదు, ఎంత బాలేదు. ఇక సినిమా అయితే రాడ్డు కన్నా ఘోరంగా ఉంది. బట్ ఎందుకు సినిమా ఇంత ఘోరంగా ఉంది అని ఇంకా డీప్గా తెలుసుకోవడానికి సినిమాని నేను 2వ సారి కూడా చూసా. ఇక 2వ సారి కూడా చూసాక నాకు మొత్తం అర్థమైపోయింది సినిమా ఎలా పోయిందా, ఎక్కడ పోయిందా అని మొత్తం అర్థమైపోయింది. సో వాట్ వెంట్ రాంగ్ విత్ లైలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో లాజిక్ లేకపోయినా సినిమా అనే దానికి లాజిక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ శక్తి, ఆచార్య ఇట్లాంటి సినిమాలు ఉంటాయి. అందులో స్టోరీలో లాజిక్ లేకపోయినా క్యారెక్టర్స్కు లాజిక్ ఉంటుంది. ఇక రుద్ర కానీ ఆచార్య కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. బట్ ఎక్కడ హీరో ఏమో సోను మోడల్ అని చెప్పి మేకప్ పార్లర్లో పనిచేస్తాడంట. ఇంకా హీరో మీద కాలనీలో ఉన్న అమ్మాయిలు ఆంటీలు అందరూ ఫిదా అంట. ఎందుకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్కి ఇయటానికి సడన్గా హీరో దగ్గరికి 2 లక్షలు వస్తాయి పార్లర్లో పనిచేసే హీరోకి. ఎలా తెలియదు. ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. సడన్గా హీరో దగ్గర బెంజ్ కార్ వచ్చేస్తుంది, ర్యాండమ్ క్యారెక్టర్స్ ఫోన్ నంబర్లు వచ్చేస్తాయి. అసలు చెప్పాలంటే సినిమాలో దేనికి లాజిక్ లేదు. అసలు బుర్ర పక్కన పెట్టి చూసినా దేనికి లాజిక్ కనిపిది సినిమాలో. అంతెందుకు, శక్తి సినిమాకి శక్తి, ఆచార్య సినిమాకి ఆచార్య అనే టైటిల్స్ ఎందుకు పెట్టారో మనకి తెలుసు. సినిమా చూసేటప్పుడు మనకు అర్థమైద్ది ఎందుకు పెట్టారో అని. బట్ ఈ సినిమా టైటిల్ లైలా. ఫస్ట్ హాఫ్లో అసలు ఎక్కడా లైలా కనపడదు. విశ్వక్ సేన్ అక్కడ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఫస్ట్ హాఫ్ 15 నిమిషాల ముందు నుంచి అక్కడ లైలా క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది అని. అసలు ఈ లేడీ గెటప్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇంటర్వెల్ కార్డుకి ఒక ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు. అబద్ధం. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడా కనపడదు లైలా. అది ఎక్కడో సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుద్ది. పోనీ సెకండ్ హాఫ్లోనే ఏమన్నా సరిగ్గా తీసారా అంటే, మిగతా టైంలో మళ్ళీ సోను మోడల్ అంటాడు, బ్యాక్ స్టోరీ అంటాడు, హీరోయిన్తో డూయెట్ అంటాడు. బట్ ఐ విల్ సే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. అండ్ ఈ రాడ్డు సినిమాలో కూడా ఏమైనా గుడ్ పార్ట్స్ ఉన్నాయంటే ఆ లేడీ గెటప్ పోర్షన్స్ మాత్రమే. లేకపోతే మైండ్లో ఏం పెట్టుకొని ఈ సినిమాని తీసారో నాకు అర్థం కాదు. అసలు సినిమా స్టార్టింగే రాడ్ వైబ్స్ వస్తాయి. అలా సినిమా స్టార్ట్ అయిందో లేదో కట్ చేస్తే సాంగ్ పడుతుంది. దాని తర్వాత సినిమాలో ర్యాండమ్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ ఎందుకు ఎలా జరుగుతుందో తెలియదు. అండ్ ఫస్ట్ హాఫ్లో సోను మోడల్ పోర్షన్స్ ఎంత వరస్ట్ ఉంటాయంటే, నేను ముందు వీడియోలో రేట్ చేసినట్టే చప్రీ ఉంటాయి అనుకున్నా. బట్ నో, అసలు చప్రీకి మించిన చప్రీనెస్ ఉంటుంది సినిమాలో. అండ్ అది క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. దాని తర్వాత హీరోయిన్ వస్తుంది. లిటరల్లీ ఈ సినిమాలో జస్ట్ జూమ్ ఇన్కి రొమాన్స్కే పెట్టారు హీరోయిన్ని. ఇంకా రొమాన్స్ కూడా కాదు, రోత, లిటరల్లీ రోత. కొన్ని సీన్లు అయితే అసలు చెప్పలేని అంత ఘోరంగా ఉన్నాయి. మీకు చూస్తేనే తెలుస్తుంది. ఇంకొంతమంది బాలయ్యబాబు సినిమాలో రొమాన్స్ చూసి ఆక్వర్డ్ అబ్జెక్టిఫికేషన్ అంటారు. అది సినిమా చూస్తే ఇంకా చచ్చిపోతారు. అంత ఘోరంగా ఉంది ఈ సినిమాలో రొమాన్స్, ఇంకా హీరోయిన్ క్యారెక్టర్. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ కాదు, మిగతా కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ స్పెసిఫిక్గా డాక్టర్ కామాక్షి గారు ఉంటారు, పొలిమేరలో హీరోయిన్ గా చేసింది కదా ఆమె ఉంటది. ఆమె క్యారెక్టర్ ని సినిమాలో ఎంత కూనీ చేశారంటే, లైక్ పాత జమానా సినిమాలు కూడా ఇంత ఘోరంగా ఉండదు. ఏమో ముఖం మీద పెయింట్ వేసి ఫెయిర్ అంటారు, ముఖం మీద మట్టి వేసి అన్ఫేర్ అంటారు. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ఒక పాయింట్ లో ఆమెను అన్ఫేర్ గా చూపించడానికి, లైక్ మేకప్ లేకుండా చూపించడం కూడా కాదు, లిటరల్లీ ఆమెను అన్ఫేర్ గా చూపించడానికి ముఖం మీద మట్టో పెయింట్ ఏదో రుద్దుతారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో చిరంజీవి గారు రెఫరెన్స్. మళ్ళీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు వచ్చారు కదా. ఐ బెట్ యూ 99.9% ఆయన ఈ సినిమాని చూడలేదు. చూసింటే లిటరల్లీ ఒకే మాట చెప్పేవాళ్ళు, ఈ సినిమాలో ఆయన రెఫరెన్స్ అన్ని కట్ చేసేయమని. లేకపోతే ఏ యాంగిల్ అయితే అలా రెఫరెన్సెస్ పడతారు, ఇట్స్ టోటలీ ఫీలింగ్ ఆర్టిఫిషియల్. లిటరల్లీ ఫోర్స్డ్ అనిపిస్తుంది ప్రతి చోట. అండ్ స్టోరీ గురించి అయితే అసలు మాట్లాడుకోక్కర్లా. సినిమా టైటిల్కి అసలు ఎక్కడి నుంచి జస్టిఫై కాదు లైలా అని. లిటరల్లీ సోను మోడల్ని పెడితే పర్ఫెక్ట్ సెట్ అయ్యే టైటిల్. అసలు బాలయ్య వరస్ట్ సినిమా తీసుకున్న ఈ సినిమా కన్నా బెటర్ ఉంటుంది. అట్లీస్ట్ అక్కడ ఏదో సెన్స్ ఉంటుంది, ఇక్కడ ఏ సెన్స్ ఉండదు, ఓ కంటిన్యూటీ ఉండదు, ఏముండదు. ఇంక మెయిన్ పార్ట్ మర్చిపోయా, సున్నిషిత్ ఉంటాడు ఈ సినిమాలో. ఎస్, మన ఓవర్ యాక్షన్ స్టార్, స్ట్రగ్లింగ్ స్టార్ సున్నిషిత్. లిటరల్లీ ఈ సినిమాలో అందరికన్నా బెస్ట్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటుందంటే ఆయనదే. ఒక పాయింట్స్ లిటరల్లీ హీరోయిన్ మించిన క్యారెక్టర్ అవుతాడు సున్నిషిత్. అంటే లైక్ ఆల్మోస్ట్ హీరోయిన్ డామినేట్ చేస్తాడు. ఇంకా సున్నిషిత్కి ఇచ్చిన స్క్రీన్ టైం కూడా సర్ప్రైజింగ్లీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో వల్గర్గా కాకుండా క్లీన్ కామెడీ ఎవరైనా చేశారంటే ఆయనే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ 18+ జోక్స్ ఆర్ డార్క్ హ్యూమర్.
బట్ వల్గారిటీ ఒక పాయింట్ దాకే వల్గర్గా ఉంటుంది. ఒక పాయింట్ దాటాకి ఇట్స్ జస్ట్ క్రింజ్ అనిపిస్తుంది అంతే. సో యా దాట్స్ ప్లస్ పాయింట్ టు సునిశ్చిత్. నేను అసలు కల్లో కూడా ఆలోచించలేదు సునిశ్చిత్కి ఎన్ని ఎలివేషన్లు వస్తా అని. నీకు మిగతా కొంతమంది క్యారెక్టర్స్ అయితే అసలు ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్తారు ఏమీ తెలియదు. అక్కడక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తారు కానీ అది ఏ ఇంపార్టెన్స్ ఉండదు సినిమాలో. స్క్రీన్ టైం అయితే ఇంకా మర్చిపోండి. దెన్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్ సేన్కి వస్తే లేడీ గెటప్లో బాగున్నాడు. లైక్ ఆయన క్యారెక్టర్కి పెట్టిన ఎఫర్ట్స్ కానీ హార్డ్ వర్క్ కానీ క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ ఇట్స్ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద మూవీ, బేర్లీ 30-35 మినిట్స్ ఉంటుంది. మిగతా టైం అంతా సోను మాడుద్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాడు. ఆ క్యారెక్టర్ ఇంకా అన్నారో దోత. నెక్స్ట్ ఆకాంక్ష శర్మకి వస్తే యాజ్ ఐ సెడ్ బిఫోర్ జస్ట్ హీరోతో రొమాన్స్ స్కిన్ షో ఎక్స్పోజింగ్ పెట్టారు. మిగతా సినిమాలో ఆమెకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. యాజ్ అన్ యాక్టర్ షీ హ్యాస్ పొటెన్షియల్ బట్ ఈ సినిమాలో ఎక్కడా కనిపించదా. నెక్స్ట్ కమేడియన్ పృథ్వీ గారు. ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది సినిమాలో ఈయన సీన్స్ ట్రిమ్ చేశారు, సీన్స్ కట్ చేశారు అని. కట్ చేసిన సీన్లో ఆ కంటిన్యూటీ కానీ లైక్ చాలా అబ్రప్ట్ గా ఉంటుంది, అసలు క్యారెక్టర్ అర్థం కాదు. బట్ స్టిల్ ఆయన వరకు ఆయన బాగా ట్రై చేశారు. మిగతా డీజేటీలో మార్కస్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన కూడా లైక్ హీ ట్రైడ్ ఇస్ బెస్ట్. బట్ టిపికల్ హీరో భజన్ చేసే క్యారెక్టర్ లానే ఉంటాడు ఆయన సినిమా అంతా. మిగతా విలన్ క్యారెక్టర్స్ ప్లే చేసిన పృథ్వీరాజ్ అండ్ అభిమన్యు సింగ్ వాళ్ళు బాగా చేశారు. డాక్టర్ కామాక్షి గారు కూడా బాగానే చేశారు కానీ ఇట్స్ వెరీ సాడ్ టు సీయర్ లైక్ దిస్ ఇన్ అ మూవీ. మిగతా సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉంటారు కానీ ఎవరు సరిగ్గా షైన్ గారు. నౌ కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ బై లియాన్ జేమ్స్ ఇస్ జస్ట్ అట్రోషియస్. నాకు తెలిసి సినిమాని చూసి లియాన్ జేమ్స్ కూడా లైట్ తీసుకొని ఉంటాడు ఏం మ్యూజిక్ ఎత్తాలి దీనికి అని చెప్పి. లైక్ ఆయన కూడా ఎంత ఎఫర్ట్లెస్ గా చేశారంటే లైక్ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిటిలో 2 డ్యూయెట్ సాంగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ డ్యూయెట్ సాంగ్ బీట్స్ లిటరల్లీ తెలిసిపోతుంది యాజ్ ఇట్ ఈస్ ఓరు దేవుడా నుంచి లేపేసిండని. ఇంకా రెండోది పెంచల్ దాస్ గారితో పాడిచ్చారు సాంగ్. ఓకే బానే ఉంది అనే టైంలో కోయి కోయి రిమిక్స్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ హై టైమ్ ఫిల్మ్ మేకర్స్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ తెచ్చి సినిమాలో వాడటం ఆపేయాలి. ఇంకా ఒక కుర్చీ మడత పెట్టి వర్కౌట్ అయిందని చెప్పి అందరూ అదే ట్రై చేస్తున్నారు అండ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. అండ్ సాంగ్స్ కాదు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా రొటీన్ గా ఉంటది. ఇంకా లిరిక్స్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ లిరిక్స్ చాలా ఆక్వర్డ్ గా ఉంటాయి. లటక్ మటక్ అనే సాంగ్ ఏకంగా మన విశ్వకన్నే లిరిక్స్ రాశాడంట. అండ్ సర్ప్రైజింగ్లీ అదొక్క సాంగే కాస్త బాగుంటది వినటానికి. అంటే విజువల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే వినటానికి ఆ ఒక్క సాంగే కాస్త బాగుంటది కంపేర్ టు ఆల్ అదర్ సాంగ్స్. కెమెరా వర్క్ ఓకే అనిపించింది, పెద్దగా యూనిక్ గేమ్ ట్రై చేయలేదు కానీ ఇట్ వాజ్ ఓకే. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్. ఇంకా మాస్ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ సూపర్, అసలు అవతారే సిగ్గుపడేలా ఉంటాయి విఎఫ్ఎక్స్. ఒక ఫ్లాష్ రన్నింగ్ సీక్వెన్స్ ఉంటది చూడండి, భలే ఉంటది విఎఫ్ఎక్స్ అక్కడ. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే జస్ట్ ఓకే. దాని తర్వాత కలర్ గ్రేడింగ్ ఎడిటింగ్ వస్తే ఇట్ వాజ్ వెరీ అబ్రప్ట్. ఎడిటర్ తప్పేం లేదు, లైక్ సినిమానే ఏదో ఉంటే ఆయనైనా ఏం చేస్తారు. మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ లో అందరికన్నా ఎక్కువ ఎఫర్ట్స్ ఎవరైనా పెట్టారంటే అది మేకప్ టీమ్ ఒక్కదే. లాస్ట్ కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ నారాయణ్. ఈయన ముందు చాలా సార్లు లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా చేశారంట. డైరెక్టర్ గా చూసుకుంటే 2021లో బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశారంట. ఆబ్వియస్లీ నేను చూడలేదు, బట్ నా అనుమానం ఏంటంటే నిజంగా ఈయనే సినిమాకి డైరెక్షన్ చేశారా లేదా ఈయన గోస్ట్ డైరెక్టర్ గా పెట్టి విశ్వక్ సేనే సినిమా అంతా తీశాడా అన్న కొంచెం డౌట్ గా ఉంది. బట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎవరు చేసినా ఇట్స్ బ్యాడ్, లిటరలీ బ్యాడ్. బాటమ్ లైన్ అట్రోషియస్, ఘోరం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ గ్రడ్జ్ అగైన్స్ట్ ఎనీవన్, బట్ ఇలాంటి సినిమాలు తీస్తే ఇట్లాంటి రియాక్షన్సే వస్తాయి. మీరు సినిమాలు చూసుకోండి, ఏ ఒక్క యాంగిల్ కూడా సరిగ్గా వర్కౌట్ కాదు. స్టోరీ మర్చిపోండి, అసలు ఒక కంటిన్యూటీ కానీ హీరోకి క్యారెక్టర్స్కి ఓ మోటివ్ కానీ ఏముండదు. అటు కామెడీ సరిగ్గా పండదా, ఇటు రొమాన్స్ ఫుల్ రోత, అటు యాక్షన్ గురించి అసలు మాట్లాడొద్దు, డ్రామాకి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్కి అసలు ఎమోషనల్ కనెక్టే ఉండదు. అండ్ కమింగ్ టు విశ్వక్ సేన్ అగైన్, ఈయన పాస్ట్లో కొన్ని సినిమాలు తీశారు, గామి, హిట్ ద ఫస్ట్ కేసు, ఫలక్నామా దాసు, అండ్ ఈవెన్ అంటే ద నెక్స్ట్ ఇంటూ ఓరి దేవుడాలో కూడా ఈయన మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది అసలు యాక్టర్. బట్ రీసెంట్గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ తర్వాత ఒక రొట్టె సినిమా అని చెప్పి ముద్ర పడింది. అండ్ ఇది నేను తాతగారు అన్నట్ల పబ్లిక్కే అంటున్నారు. ఇట్లాంటి టైంలో ప్రతి 5-10 నిమిషాలకి మాస్క దాసు ఏంటన్నా ఇది? ఒక పాయింట్ స్పాయిలర్ కూడా కాదు, లిటరలీ ఒక ఆంటీ సెల్ఫ్ డబ్బా కొడుతుంది హీరో విశ్వక్ సేన్ అన్నావు అని చెప్పి. లైక్ ఐ డోంట్ మీన్ టు కంపేర్ హిమ్ విత్ ఎనీ అదర్ హీరో, బట్
బాలయ్య బాబు గారి సినిమాలు గానీ, పవర్ స్టార్ సినిమాలు గానీ అర్థమవుతాయి ఇట్లాంటివి. బట్ అక్కడ కూడా ఓన్లీ అంటే ద పాయింట్ బాగుంటది. దాని తర్వాత అది కూడా సినిమా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ చూస్తే సినిమా అంతా ఆ లేడీ గెటప్ ని పక్కన పెడితే సినిమా అంతా ఉంది విశ్వక్ సేనే కనిపిస్తాడు. సోను మోడల్ కూడా కాదు. సో అదొక డిస్కనెక్ట్ ఉంటది. అండ్ అట్లీస్ట్ ఈయన నెక్స్ట్ సినిమాలో ఈ మిస్టేక్స్ రిపీట్ చేయరనే కోరుకుంటున్నా. నెక్స్ట్ నాకు తెలిసి ఫంకీ అని చెప్పి అనుదీప్ కేవి గారితో సినిమా ఉంది. ప్రొడ్యూస్డ్ బై సితారా అండ్ మ్యూజిక్ బై నాగవంశీ, మ్యూజిక్ బై భీమ్ సిసరోజియో. సో ఆ సినిమా నుంచి కొంచెం హోప్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఫ్రమ్ అనుదీప్ కేవి. నేను చూసిన అనుదీప్ కేవి లాస్ట్ మూవీ ప్రిన్స్ నాకు పెద్దగా ఎక్కలా. బట్ ఐ హోప్ జాతిరత్నాలు లాంటి ఏమైనా పుల్ చేస్తే ఇట్ వుడ్ బి గుడ్ టు సీ. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ అన్న డోంట్ కీప్ ఎనీ డబుల్ స్టాండర్డ్స్. ఇలా టీవీలో ప్రెస్ మీట్ పెట్టి మా సినిమాని తొక్కేస్తున్నారు, మా సినిమాకి సపోర్ట్ చేయండి అంటాం. చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి, ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే. మరి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మిడిల్ ఫింగర్ చూపించి ఐ డోంట్ గివ్ అ ఫక్ అంటాం. ఇట్లాంటి చూడటానికి బాగోవన్నా. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దిస్ ఫ్రమ్ నెక్స్ట్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్ మీ చేతిలో లేని దానికి మీ సినిమాని బాయ్కాట్ చేస్తాం అని చెప్పి ట్విట్టర్లో అక్కడెక్కడ ట్రెండ్ చేయటం అర్థమైంది. కానీ ఎక్కడో సోషల్ మీడియాలో బాయ్కాట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ మీద ఎఫెక్ట్ పడదు. ఇన్ఫాక్ట్ ఇవాళ దాకా మీరు చూసుకుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా సినిమాలను బాయ్కాట్ చేశారు, కానీ ఒక్కసారి కూడా సక్సెస్ఫుల్ గా బాయ్కాట్ కాదు ఏ సినిమా. ఏదో సినిమా చాలా పెద్ద హిట్ అయింది, లేదా ఫ్లాప్ అయినా సినిమాలో ఫ్లాస్ వల్ల ఫ్లాప్ అయింది, కానీ బాయ్కాట్ చేయటం వల్ల ₹1 కూడా ఎఫెక్ట్ పడదు బాక్స్ ఆఫీస్ మీద. సో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు సినిమా మీద ఎఫెక్ట్ చెయ్యవు. అటు వైసీపీ వాళ్ళు ఎంత బాయ్కాట్ లేదా అని చేసినా, ఇటు కూటమి వాళ్ళు ఎంత వి సపోర్ట్ లేదా అని చేసినా బాక్స్ ఆఫీస్ ఇట్లానే ఉండేది. అండ్ లాస్ట్ ఇంకా మీరు సినిమా చూడాలనుకుంటే ఐ వుడ్ సే వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నాయి చూడటానికి, బట్ ఐ వోంట్ రికమెండ్ వాచింగ్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ. సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారంట. సో ప్రైమ్లో వచ్చాక స్కిప్ చేసుకుంటూ చూస్తే ఓకే అనిపించచ్చేమో. బట్ స్టిల్ ఐ వుడ్ సే వాచ్ దిస్ మూవీ. ఎందుకంటే 10 ఏళ్ళలో ఒకసారి శక్తి, ఆచార్య లాంటి సినిమాలు వస్తాయి, అలాగే ఒక్కసారి ఇట్లా లైలా లాంటి సినిమాలు కూడా వస్తాయి. సో డెఫినెట్లీ రికమెండ్ వాచింగ్ దిస్ వన్స్. అదర్ దాన్ దట్ ఇది సినిమా గురించి. సో మీరు ఈ సినిమా చూస్తే మీకు ఎట్లా అనిపించింది సినిమా, లేదా చూడకపోతే చూస్తారా కమెంట్స్లో చెప్పండి. మిగతా వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలాంటి ఆనెస్ట్ స్టోరీస్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. Focus on career, not girls, because GM is temporary, success is permanent.